ఆ గ్రామంలో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగవలసిన పని లేదు. ఎందుకంటే గ్రామ ప్రజలకు అందించవలసిన పౌర సేవలన్నీ ఆన్లైన్ ద్వారానే అందిస్తారు. అది కూడా ఇన్ టైంలోనే అందజేస్తారు జీపీ సిబ్బంది. దీంతో గ్రామ పంచాయతీల ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. అక్కడి నుంచి వెళ్లాల్సింది ఇక జాతీయ స్థాయికే. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం గ్రామంలో 90% అక్షరాస్యులే. ఇక్కడ అన్ని పౌర సేవలు ఆన్లైన్ ద్వారానే అందుతాయి. జనన మరణ ధృవీకరణ పత్రాలు 3-4 రోజుల్లోనే జారీ అవుతాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ లో ఉత్తమ ర్యాంకు సాధించింది. రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. వివాహ సర్టిఫికెట్లు, భవన నిర్మాణ అనుమతులు, వృత్తి వ్యాపార లైసెన్సులు, ట్యాక్స్, నాన్ ట్యాక్స్ పన్నుల చెల్లింపులు, వారసత్వ ఆస్తి మార్పిడి, తాగునీరు, శానిటేషన్ ఫిర్యాదులన్నీ ఆన్లైన్ ద్వారానే జరుగుతాయి. ఉపాధి హామీ కూలీలకు జాబ్ కార్డులు, వేతనాల చెల్లింపులు, మస్టర్ నమోదు, గ్రామ సభలో చర్చించే ఎజెండా అంశాలు నిర్ణయ్ యాప్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు. గ్రామ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలు గ్రామస్తులకు, ప్రభుత్వానికి తెలిసే ఆన్లైన్లో ఉంచుతారు. గ్రామ సమస్యల పరిష్కారం కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అయితే మా కూతురు పెళ్లి అయింది. అయితే ఇదివరకు పెట్టుకోవడానికి చాలా కష్టం ఉండేది. ఇప్పుడు మేము అప్లికేషన్ పెట్టినాము, మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి వచ్చినాము. ఇప్పుడు తొందరగా వీలుగా మంచిగా అయిపోతుంది. ఇదివరకు చాలా కష్టం ఉండేది, ఇటు తిరగడం అటు తిరగడం. మా శివారెడ్డిగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీలోనే అన్ని ఆన్లైన్ సిస్టంలో ఉంటున్నాయి. బర్త్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, మ్యూటేషన్ కానీ అన్నీ ఆన్లైన్లోనే చేస్తున్నారు. గ్రామ పంచాయతీ వాటర్ బిల్లు కానీ, ఇంటి ట్యాక్సులు వసూలు చేయడం కానీ ఇంతకుముందుకు ఆన్లైన్ లేకుండే. 1 day 2 daysలోనే ఏ సర్టిఫికెట్లు ఏ టైంలో కావాలని మా సెక్రటరీ గారు, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు చాలా తొందరగా మంచిగా పనిచేసి ఇప్పిస్తున్నారు. ఇక్కడ గ్రామ పంచాయతీలో షాప్ పెట్టుకుందామని అప్లై చేసుకున్నాము లైసెన్స్ గురించి. తర్వాత మాకు తొందరగా ఇస్తా అని చెప్పేసారు, అందుకే అప్లై చేసుకున్నాం. ఆన్లైన్లో అప్లై అయిపోయింది. గ్రామ పంచాయతీ తరఫున 1 రోజులోనే మాకు ఓకే అయిపోయింది. ప్రతి ఒక్క పర్మిషన్లో కానీ గ్రామ పంచాయతీకి వెళ్ళగానే వెంటనే మాకు పర్మిషన్ ఒక 2 రోజులలో 3 రోజులలో మాకు వెంటనే అందుబాటులో ఉంటుంది. ప్రతి రాష్ట్ర స్థాయి నుంచి కానీ, సెంట్రల్ నుంచి కానీ, స్టేట్ నుంచి కానీ వచ్చేటటువంటి పథకాలు కూడా అన్ని విధాలుగా ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి సెక్రటరీ గారు మాకు ఎప్పుడెప్పుడు అందించడం, దాన్ని అందరూ మహిళలు కానీ ప్రతి ఒక్క యూత్ కానీ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీకి గతంలోనూ అనేక అవార్డులు దక్కాయి. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏ సమస్య రాకుండా విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా ఉత్తమ అవార్డుకు ఎంపికైంది. ధాన్యం ఉత్పత్తిలో శివారెడ్డిగూడెం 10 ఏళ్లుగా జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 2023లో ఫ్రెండ్లీ పంచాయతీగా అవార్డు దక్కించుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 100% ఆస్తి పన్ను వసూలైన గ్రామ పంచాయతీగా శివారెడ్డిగూడెం రికార్డులోకి ఎక్కింది. ఆన్లైన్ సర్వీసెస్ అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో మేము బర్తులు, డెత్తులు, మ్యారేజ్ సర్టిఫికెట్, బిల్డింగ్ పర్మిషన్స్, ట్రేడ్ లైసెన్సులు, మ్యూటేషన్స్ అన్నీ కూడా మేము ఆన్లైన్లోనే ఇవ్వడం జరుగుతుంది. గ్రామస్తులు కూడా మాకు చాలా కోఆపరేటివ్గా ఉంటారు. మేము ఇంకా వాట్సాప్ ద్వారానే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి గ్రామ పంచాయతీ లెవెల్లో శివారెడ్డిగూడెం ప్రజాశక్తి అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ, వాటర్ సమస్యలు, శానిటేషన్ సమస్యలు ఏది ఉన్నా కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటికి గ్రామ పంచాయతీ నుంచి మేము వెంటనే వాటిని సాల్వ్ చేయడానికి నెక్స్ట్ డేనే వితిన్ 24 అవర్స్లోనే మేము వాటిని సాల్వ్ చేయడం కూడా జరుగుతున్నది. గ్రామ పంచాయతీ అందజేస్తున్న పౌర సేవలపై కేంద్ర ప్రభుత్వ అధికారులు 25 ప్రశ్నలతో క్వశ్చనేర్ ఇచ్చారు. అందులో శివారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో నిలవడంతో రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. అక్కడ స్క్రూటినీ తర్వాత జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. అధికారుల సూచనలతో ఆన్లైన్ సేవలను వీడియోగ్రఫీ చేస్తున్నామన్నారు పంచాయతీ సెక్రటరీ. జాతీయ స్థాయికి ఎంపికవుతుందనే నమ్మకం ఉందన్నారు సెక్రటరీ సరిత. ఇది ఆన్లైన్ సర్వీస్ ద్వారా రాష్ట్ర స్థాయిలో ఎంపిక కావడం వల్ల మాకు కొంచెం హ్యాపీగా ఉంది. అలాగే జనాలు కూడా మాకు కోఆపరేటివ్గా పనిచేస్తారు. ఇదివరకు ఆఫ్లైన్లో ఉండడం వల్ల రిజిస్టర్స్ వర్క్ కానీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా తొందరగా వర్క్ అవుతుంది. ఏ సేవలైనా 2 daysలో అందియగలుగుతున్నాం. అవార్డు మాకు రాష్ట్ర స్థాయిలోనే శివారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ ఎన్నిక కావడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఇంకా ముందుకు వెళ్తామని నమ్మకం ఉంది. శివారెడ్డిగూడెం మాదిరిగానే అన్ని గ్రామ పంచాయతీలు ఆన్లైన్ సేవలలో గ్రామస్తులకు సత్వరమే సేవలందిస్తే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం ఉండదంటున్నారు జనం.